మనం క్రికెట్‌లో చాలా సార్లు రన్‌ఔట్స్ చూసే ఉంటాం. కానీ మీరెప్పుడైనా ముక్కుతో రన్‌ఔట్ చేయడం చూశారా? ఇది వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదా! కానీ ఇది నిజంగానే జరిగింది. ఇది జరిగింది మెల్బోర్న్ స్టార్స్ వర్సెస్ మెల్బోర్న్ రెనిగేట్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో. స్ట్రైక్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ బలంగా బంతిని కొట్టడం వల్ల ఆ బాల్ స్ట్రెయిట్‌గా నాన్ స్ట్రైక్ బ్యాట్‌కు తగిలి దాని డైరెక్షన్ మార్చుకొని బౌలింగ్ వేసిన ఎడమ్ జంపా యొక్క ముక్కుకు తగిలి అది వికెట్‌లకు తగులుతుంది. చూడండి ఎంత మ్యాజిక్ జరిగిందో! అయితే అలా తగలడం వల్ల నాన్ స్ట్రైక్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ ఔట్ అయిపోతాడు. ఇది ఎవరు ఊహించలేదు. ఇంత విచిత్రంగా ఈ బ్యాట్స్‌మెన్ ఔట్ అయితాడని. దీని గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. శ్రీవత్ గోస్వామి రనౌట్ చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదేంటంటే శ్రీవత్ గోస్వామి బ్యాట్ క్రీజ్‌లో పెట్టినప్పుడు ఫీల్డర్ త్రో వేసిన బాల్ కరెక్ట్‌గా వచ్చి బ్యాట్‌కు తగులుతుంది. బ్యాట్‌కి తగలడం వల్ల ఆ బ్యాట్ గాల్లో లేస్తుంది. అప్పుడు అది డైరెక్షన్ మార్చుకోకుండా సీదా వెళ్లి వికెట్లకే తగులుతుంది. అప్పుడు శ్రీవత్ గోస్వామి ఔట్ అయిపోతాడు. అది ఎలా అంటే శ్రీవత్ గోస్వామి బ్యాట్ ఓన్లీ క్రీజ్‌లో ఉంది. తన బాడీ మొత్తం బయట ఉంది. కాబట్టి శ్రీవత్ గోస్వామి ఔట్ అయిపోతాడు. పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య వన్ డే మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఈ మ్యాచ్ లో సర్ఫరాజ్ హైమ్రాద్ ఆదిల్ రషీద్ బౌలింగ్ లో లెగ్ సైడ్ వైపు బాల్ కొడతాడు సింగిల్ తీయడానికి. కానీ అక్కడ సింగిల్ రాదని సర్ఫరాజ్ కి తెలుసు. అయితే నాన్ స్ట్రైక్ లో ఉన్న బాబర్ ఆజం అప్పటికే సగం పిచ్ లోకి వచ్చేసి ఉంటాడు. అయితే దీన్ని గమనించిన కీపర్ జోస్ బట్లర్ ఆదిల్ రషీద్ కి బాల్ త్రో వేస్తాడు. అయితే ఆ బాల్ ని పట్టుకొని వెనక్కి తిరగకుండా వికెట్ల వైపు త్రో చేస్తాడు రషీద్. అప్పటికే కొద్ది దూరంలోనే ఉన్న బాబర్ ఆజం రన్అట్ అయిపోతాడు. లేదంటే నాట్అవుట్ గా ఉండేవాడు తిరిగి కొట్టి ఉంటే. ఈ రోజు బంగ్లాదేశ్ లీగ్ లో ఒక విచిత్రమైన రన్అట్ చూడబోతున్నాం. ఎప్పుడు ఇలా జరుగుండకపోవచ్చు క్రికెట్ దునియాలో. అయితే సీన్ చూసినట్లయితే ఆండ్రీ రసిల్ కిసారా బౌలింగ్ లో తన గేమ్ ని బ్యాక్ సైడ్ ఆడి సింగిల్ తీసుకోవడానికి పరిగెడతాడు. అయితే హుసేన్ ఆ బాల్ ని పట్టుకొని స్ట్రైక్ లో ఉన్న వికెట్స్ ని హిట్ చేస్తాడు. అంతకన్నా ముందే నాన్ స్ట్రైక్ లో ఉన్న బ్యాట్స్మెన్ క్రీజ్ లోకి వచ్చేస్తాడు. కానీ విచిత్రం ఏంటంటే అలా తగిలిన వికెట్లకు తగిలిన బాల్ డైరెక్షన్ మార్చుకొని స్ట్రైట్ గా వెళ్లి నాన్ స్ట్రైక్ లో ఉన్న వికెట్లను హిట్ చేస్తుంది. అప్పటి వరకు ఆండ్రీ రసిల్ క్రీజ్ లోకి వెళ్ళడు. దానికన్నా ముందే వికెట్స్ హిట్ అయిపోతుంది. దాని తర్వాత ఆండ్రీ రసిల్ రన్అట్ అయిపోతాడు. అయితే ఈ రన్అట్ క్రెడిట్ స్టంప్స్ కి ఇవ్వాలా లేదా ఫీల్డర్ కి ఇవ్వాలా? కింద కామెంట్ చేయండి. మనం ధోని మ్యాజికల్ స్టంపింగ్, వికెట్ కీపింగ్ చాలానే చూసుంటాం కదా! అయితే ఈ రోజు వీడియోలో మనం నేపాల్ ధోని గురించి చూద్దాం. ఇది నేపాల్ లోకల్ టోర్నమెంట్ లో జరిగింది. ఒక మ్యాచ్ సందర్భంగా బ్యాట్స్మెన్ ఆఫ్ సైడ్ వైపు బాల్ ఆడి సింగిల్ తీయడానికి పరిగెడతాడు. అయితే అక్కడే ఉన్న ఫీల్డర్ వికెట్ కీపర్ కి బాల్ త్రో వేస్తాడు. ఆ బాల్ అనేది వికెట్ కీపర్ కి కొంచెం దూరంగా త్రో వెళ్తుంది. అయితే వికెట్ కీపర్ ఆ బాల్ ని డై కొట్టి మరీ పట్టుకొని అదే డైరెక్షన్ లో వెనక్కి తిరగకుండా వికెట్లను హిట్ చేస్తాడు. దాంతో బ్యాట్స్మెన్ రన్అట్ అయిపోతాడు. అయితే అక్కడే ఉన్న కామెంటేటర్స్ ఎంఎస్ ధోనితో ఆ వికెట్ కీపర్ ని పోలుస్తారు. అయితే ఈ రన్అట్స్ అనేటివి మీకు ఎలా అనిపించాయి? కింద కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.